వెల్కమ్ టు అమ్మ చేతి రుచులు. నేను మీ రాధిక. ఈరోజు మన పిల్లలకి ఎంతో ఇష్టమైన గోబీ రైస్ను పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. సేమ్ టు సేమ్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ లాగా అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని, కొద్దిగా నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకుందాం. అటు చిక్కగా కాకుండా ఇటు పలుచగా కాకుండా పిండి గోబీకి అతుక్కునేలాగా చిక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్, తర్వాత కార్న్ఫ్లవర్ ముక్కలు మీడియం సైజులో కట్ చేసి నెమ్మదిగా ఆ పిండిలో వేసుకొని కాలీఫ్లవర్ విరిగిపోకుండా కలుపుకుందాం. నెక్స్ట్ గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి కాలీఫ్లవర్ మునిగేంత నూనెను తీసుకొని ఆయిల్ని బాగా హీట్ చేయాలి. హీట్ అయ్యాక కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. స్టవ్ని సిమ్లో ఉంచి వేయించాలండి, లేకపోతే గోబీ ఆయిల్లో సరిగ్గా ఉడకదు. చూసారా కాలీఫ్లవర్ ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి తరుగు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చాక చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా క్యాబేజీ తురుము కూడా వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసి కరివేపాకు కూడా దీనిలో చేర్చుకుందాం. అన్నీ ఒకసారి బాగా టోస్ట్ చేసుకొని పొడి పొడిగా ఉన్న రైస్ని దానిలో వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా తిప్పుకుందాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాం. రైస్తో ఉప్పు కారం బాగా కలిసేలాగా తిప్పాలి. కొద్దిగా డార్క్ సోయా సాస్ వేసుకొని యాడ్ చేశాక మొత్తం కలిసేలాగా తిప్పుతూ ఉండాలండి. నేనైతే వెనిగర్కి బదులు నిమ్మకాయ యాడ్ చేస్తున్నానండి. ప్రతి మెతుకు వేడెక్కేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని రైస్లో వేసుకొని బాగా టోస్ట్ చేయాలి. ఇదే రెసిపీ ఇంకాస్త స్పెషల్గా కావాలనుకోండి, బాస్మతి రైస్తో కూడా మనం చేసుకోవచ్చు. దింపే ముందు కాస్త కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. ఇలా చేసుకుంటే మంచి గోబీ రైస్ చాలా టేస్టీగా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చింది కదా, ట్రై చేస్తారు కదా? అయితే తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.